నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఇందిర. ఈరోజు ఒక ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే ఏంటి, అసలు ఇక్సీ అంటే ఏంటి అనేది చెప్తున్నాను. ఇప్పుడు రొటీన్‌గా అయితే న్యాచురల్ ప్రాసెస్‌లో ఒక ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ అనేది యాంపిల్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్‌లో జరుగుతుంది. అంటే ఒక అండాశయాన్ని ఒక స్పర్మ్ మీట్ అయ్యి అక్కడ ఒక ఎంబ్రియోగా తయారవడం అనేది అంతా న్యాచురల్‌గా బాడీలో జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రొసీజర్ బాడీలో న్యాచురల్‌గా అవ్వడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయో, అప్పుడు ఇదే ప్రొసీజర్‌ని మిమిక్ చేసి మనం బయట చేస్తాం అన్నమాట. ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది. అయితే ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో మరి ఎలాగా వాళ్ళని గైడ్ చేయాలి? ప్రొసీజర్‌లోకి డెప్త్‌లోకి వెళ్తే పేషెంట్స్‌కి ఎప్పుడైనా పీరియడ్స్ వచ్చాక డే 2 టు డే 3 రమ్మంటాం. వాళ్ళని స్కాన్ చేసుకుంటాం. స్కాన్ చేసుకొని వాళ్ళలో ఎన్ని యాంటల్ ఫాలికల్స్ అంటాం. ఎంత ఉంది? మనం ఎంత అమౌంట్ ఆఫ్ డోస్ వాడొచ్చు? ఎంత అమౌంట్ ఆఫ్ ఎగ్స్ వాళ్ళ దగ్గర నుంచి మనము రిక్రూట్ చేసుకోవచ్చు? ఎన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు? అనేది ఆ రోజు డిసైడ్ చేసుకోవడానికి స్కాన్స్, కొన్ని హార్మోన్ టెస్ట్‌లు చేసుకుంటాం. అప్పుడు డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ డిసైడ్ చేసుకొని పేషెంట్స్ రోజు ఇంజెక్షన్స్‌కి మాత్రం హాస్పిటల్‌కి వచ్చి ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని రోజులు ఇంజెక్షన్స్ తీసుకోవాల్సొస్తుంది. 8-10 డేస్ రొటీన్‌గా ఇలాగ గొనాడోట్రోపిన్స్ అంటాము. అయితే గొనాడోట్రోపిన్స్ లో హైలీ ప్యూరిఫైడ్ అంటున్నాం, రికాంబినెంట్ అంటున్నాం. ఏవైనా కానీ డిపెండ్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ఐవీఎఫ్ సెంటర్ వాడుకుంటూ ఉంటాం. 8-10 డేస్ ఇస్తాం. అయితే మానిటరింగ్ మళ్ళీ 6థ్ డే నుంచి రోజు నుంచి స్కాన్స్ మళ్ళీ ఆల్టర్‌నేట్ డే చేసుకోవడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఎగ్స్ అనేవి అన్నీ యూనిఫామ్‌గా పెరగడం అనేది మనకి కావాలి. అలాగే బాడీలో న్యాచురల్‌గా అవి రిలీజ్ అయిపోకూడదు. అందుకని వాటిని కూడా న్యాచురల్‌గా రిలీజ్ అవ్వకుండా కంట్రోల్‌గా మనం ప్లాన్ చేసుకుంటున్నట్టు ఈ ప్రొసీజర్‌లో. అందువల్ల సైకిల్‌లో ఎగ్స్ అన్ని 18-20 సైజ్ వచ్చాక అప్పుడు మనం ఇంజెక్షన్స్ ట్రిగర్స్ అని ఉంటాయి. ట్రిగర్‌లో కూడా ఇప్పుడు జీనరస్ అగోనిస్ట్ ట్రిగర్ అంటున్నాం. ఇంకోటేమో హెచ్‌సీజీ ట్రిగర్స్ అంటున్నాం. డ్యూయల్ ట్రిగర్స్ అంటున్నాం. ట్రిగర్ చేసుకున్నాక ఈ ఎగ్ పికప్ అనే ప్రొసీజర్ ఒక 34-36 అవర్స్ తర్వాత మనం ప్లాన్ చేసుకుంటాం. సో పేషెంట్స్‌కి బ్లడ్ టెస్టులు చేసుకుంటాం. కన్సెంట్స్ అయినాయా చూసుకుంటాం. అన్ని సెమెన్ అనాలిసిస్ అన్ని రిపోర్ట్స్ అన్ని హస్బెండ్ అన్ని క్లియర్ అయినాయో చూసుకొని పేషెంట్స్ దే హావ్ టు స్టే ఫర్ అట్‌లీస్ట్ ఫర్ ఒక 10 అవర్స్ ఆఫ్ హాస్పిటల్ స్టే అడ్వైస్ చేస్తాం వాళ్ళని. సో అడ్మిట్ అయిన తర్వాత మళ్ళీ చూసుకొని వాళ్ళని అనస్థీషియా ఇచ్చుకొని ఇదంతా ప్రొసీజర్ ఆఫ్ ఎగ్ పికప్ చేస్తాము. చేశాక ఎగ్స్ అన్నీ కూడా ఎంబ్రియాలజీ ల్యాబ్‌లో ఎంబ్రియాలజిస్ట్ చూసుకొని దాంట్లోకి హస్బెండ్ కూడా అదే టైంలో సెమెన్ ఇచ్చాక ఈ సెమెన్ ప్రిపరేషన్ చేసుకున్నాక ఆ ఎగ్‌లోకి స్పర్మ్ ఇంజెక్ట్ చేసుకుంటాం అనమాట. సో తర్వాత 18 అవర్స్‌కి ఫర్టిలైజేషన్ చెక్ అనేది చేసుకుంటాం అనమాట. అలాగా ఇది ప్రొసీజర్ ఆఫ్ ఇంతవరకు. తర్వాత పేషెంట్స్‌కి డే 3 నుంచి డే 5 వరకు కూడా ఎంబ్రియోస్ న్యాచురల్‌గా ల్యాబ్‌లో కల్చర్ పెట్టుకుంటాం. ఒకవేళ మనకి ఎంబ్రియోస్ కౌంట్ ఎక్కువగా ఉంటే గనక ఫ్రీజ్ చేసుకుంటాం ఎంబ్రియోస్‌ని. లేదు అది ఎండోమెట్రియం అంటాం. పొర బాగుంది, చాలా తక్కువ ఎంబ్రియోస్ ఉన్నాయి. ఎంబ్రియోస్ కూడా ఫ్రీజింగ్‌ని మళ్ళీ తట్టుకుంటాయో లేదో అనుకున్నప్పుడు కూడా మనం ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్‌కే వెళ్ళిపోతాం. అంటే అదే సైకిల్‌లో ఎంబ్రియోస్ రెడీ చేసుకుంటాం. అదే సైకిల్‌లో కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాం. కాకపోతే రొటీన్‌గా చాలా వరకు ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్స్‌లో అన్నీ ఫ్రీజ్ చేసుకొని ఎగ్స్‌ని నెక్స్ట్ మంత్ పీరియడ్స్ వచ్చే ఒక పేషెంట్‌ని రమ్మని చెప్పి మళ్ళీ నెక్స్ట్ మంత్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే పేషెంట్ ఈసారి ఇంజెక్షన్స్ ఏముండవు కానీ 3-4 విజిట్స్‌కి రావాల్సి ఉంటుంది. రెండో రోజు, ఆరో రోజు అని కొన్ని సెంటర్స్ 10, 14 రోజు అలాగా ఎవ్రీవన్ హావ్ దేర్ ఓన్ డేస్ పేషెంట్‌కి రమ్మని చెప్పడానికి కొన్ని హార్మోన్స్‌తో ఐదర్ మనం న్యాచురల్ సైకిల్‌లతో ఎండోమెట్రియం ప్రిపేర్ చేసుకుంటాం. లేదా హార్మోన్స్‌తో వి ప్రిపేర్ ద ఎండోమెట్రియం. ఎండోమెట్రియం మంచి వాస్క్యులారిటీ వచ్చి 7-9 థిక్‌నెస్ వచ్చినప్పుడు అప్పుడు వి కాల్ ఇట్ యాస్ ఎ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అనమాట. ఇది రొటీన్‌గా ఏ నెలలో అయినా గానీ ఈ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ 17th టు 21st డే ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు చూసుకొని ప్రొజెస్ట్రాన్ వాల్యూస్ కూడా చూసుకుంటాం అండి. ప్రొజెస్ట్రాన్ వాల్యూస్ కూడా ఈ లిమిట్ కంటే నార్మల్ ఈ లిమిట్‌లోనే ఉన్నప్పుడే మనము ఎంబ్రియోని ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాం. అప్పుడు ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేసుకుంటాం. ఐదర్ వి గివ్ ఇట్ యాస్ టాబ్లెట్స్, ఓరల్, వెజైనల్ ఇంజెక్షన్స్‌గా ఇచ్చుకొని డే 3 ఎంబ్రియోస్ మనం ఫ్రీజ్ చేసుకున్నట్టయితే పేషెంట్‌కి 3 డేస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేసుకున్నాక డే 3 ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేస్తాం. అదే డే 5 బ్లాస్ట్ ట్రాన్స్‌ఫర్‌కి వెళ్ళినట్టయితే 5 డేస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఇచ్చాక బ్లాస్ట్ ట్రాన్స్‌ఫర్‌కి వెళ్తాం. ఈ ప్రొసీజర్ అంతా అయిన తర్వాత ఇది డే కేర్ ప్రొసీజరే. అల్ట్రాసౌండ్ గైడెడ్‌గా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేస్తాం.
చేశాక పేషెంట్స్ని ఇంటికి వెళ్ళిపోమని చెప్తాం. తర్వాత మనం 16 డేస్ తర్వాత వాళ్ళకి బీటా హెచ్‌సీజీ టెస్ట్ అనేది చేసి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేస్తామండి. అయితే ఈ 16 డేస్ కూడా లూటియల్ ఫేజ్ సపోర్ట్ అని అన్నీ కూడా కొన్ని ప్రొజెస్ట్రాన్స్ అని, అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అని కొన్ని టాబ్లెట్స్ అన్నీ ఇస్తాం. పేషెంట్స్ ఈ 16 డేస్ కూడా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రొసీజర్ తర్వాత స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అయితే ఏమీ అడ్వైస్ చేయట్లేదు. థ్యాంక్ యూ.